పెన్షన్ లేదు, ఇల్లు లేదు, కార్డు లేదు. ఆయన ఉన్నింటే ఆయన ఇచ్చేవాడు. ఈయన కేసీఆర్ లేదు, సరే ఆయన నిలిపాడు. ఈయన అడుగుదాం, ఆయన చేశాడు, ఆయన చేశాడు, ఆయన దింపినారు, ఈయన వచ్చాడు. ఈయన చేసింది పీకింది. ఎట్లా బతకాలం మేము? పాలన ఉంటే చెయ్యాలా సరే, ఓకేనా? ఆయన మంచాడు, ఈయన మంచాడు. ఇప్పుడు మీరు ముగ్గురు ఈడ హైదరాబాద్ పక్కా తెలంగాణ, పద్మజారెడ్డి తగ్గేదే లేదు. వీళ్ళు కావాలా వాళ్ళు కావాలా. అప్పుడు ఆయన లేదు, ఆయన రాలేదు, ఈయన వచ్చాడు. ఈయన వీకే దీన్ని చెయ్యాలిగా. రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళల్ని మహాలక్ష్మిలు చేస్తాడు కూడా, కానీ వేచి చూడాలా, టైం ఉంటుంది. నువ్వు పాస్ అవుతావు, నేను ఫెయిల్ అవుతా. పరీక్షలో పాస్ అవుతావు, ఫెయిల్ అవుతాం. నీ బుక్ చూసి ఆయన రాస్తే ఆయన పాస్ అవుతాడు. సో ఇది పరిస్థితి. ఇక్కడ భారీ ఎత్తున అయితే మహిళలందరూ రావడం జరిగింది. సో మరి మహిళలు ఎక్కడ చూసినా ఫ్రీ బస్ మీద అయితే విరుచుగా పడుతున్నారు. మాకు దొడ్డు బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను, దొడ్డు బియ్యమే ఇస్తుండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తలేడు. గ్యాస్ పైసలు వేస్తలేడు. చెప్పు ఎట్లా మరి మహిళలు ఇచ్చినట్టు చెప్తా కొట్టించుకుంటాం. మా తుర్కపల్లి ఎవరికైనా వచ్చాయంటే ఎవరికి రాలేదు. బస్సెస్ ప్రాబ్లం చాలా ఉంది. తుర్కపల్లిలో బస్సెస్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ బస్సు ప్రాబ్లం ఒక్కటి సాల్వ్ చేయాలని ఇంతమంది వచ్చినాం మేము. ఇప్పుడు 100 మంది దాకా మేము తుర్కపల్లి గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మారుమూల గ్రామాల్లో కూడా బస్సులు పోతున్నాయి, ఎవరు ఇబ్బంది పడతలేరని ముఖ్యమంత్రి అంటున్నారు. కాదు, మాకు చాలా ఇబ్బంది ఉంది. మాది అటు జిహెచ్ఎంసీ కిందికి రాదు, గ్రామ పంచాయతీ రాదు. జిహెచ్ఎంసీ అని నామకే వాస్తే ఉంది, కానీ ఏ ఫెసిలిటీస్ అయితే మాకు ఏమీ లేవు. ఇప్పుడు కరెంటు అంటే ఫ్రీ చేసిండు, ఫ్రీ బస్సులు అంటుండు, కానీ మా ఊరికి బస్సే లేదు. అంటే ఒకటే ట్రిప్ వస్తుంది. స్కూల్ పిల్లలు కూడా 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా. మాది అల్వాల్ 133 డివిజన్ కిందికే వస్తుంది. కాకపోతే మాకు ఏ యూజ్ లేదు. 10 ఇయర్స్ కేసీఆర్ ఉండి అప్పుడు ఏం యూజ్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడైనా మాకు ఏమైనా సాయం చేస్తాడు, ఇప్పుడైనా ఏమైనా పని చేస్తుండు, కానీ మా దాకా చేరతలేవు. ఏవైనా సరే మా దాకా అందుతలేవు. కాబట్టి పథకాల సంగతి ఏంది మరి? పథకాలు 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. పెన్షన్ 25 అవే 2000 పింఛన్ ఇస్తారు. పింఛన్లే లేవు ఇంకా మాకు. ఇల్లు రావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గిరిచారా ఇల్లు ఇక్కడికి ఎవరు రమ్మంటే వచ్చారు? ఇగో ఈమె రమ్మంటే వచ్చినాం. అట్లా మా ఊరు లీడర్ అట్లా. చెప్పండి అమ్మా, ఏంటి మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి 6 గ్యారెంటీలు అమలైనా అంటే ఏం చెప్తారు? ఏది అమలు కాలేదండి. ఫ్రీ బస్ ఒక్కటే ఉంది. అసలు దానివల్ల అసలు లేడీస్కి అయితే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. కండక్టర్స్ అసలు లేడీస్ నిలబడ్డారు అంటే బస్సులు కూడా ఆపట్లేరు. అసలు వీళ్ళు ఫ్రీగా వస్తున్నారు, కావాలని వస్తున్నారు, టైం పాస్కి వస్తున్నారు. ఇదే వాళ్ళ తాట. మరి వాళ్ళకేం తెలుసు? రేవంత్ రెడ్డి అడగాలంటే మాకు తెలియదు. అది మహిళల కోసం పెట్టినారు కదా, ఆ మహిళలు ఏం చేస్తారు అంటే ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. టికెట్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా జర్నీ చేసినారు. ఇప్పుడు ఏంటంటే ఒకరికి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు? ఇలాంటి స్కీమ్ ఎందుకు పెట్టి అసలు టికెట్ తీసేసింది ఎందుకు అని అనిపిస్తుంది. ఆ టికెట్ పెట్టి జర్నీ చేసినాం కదా, అప్పుడైనా ప్రశాంతంగా జర్నీ చేసినాం కదా. ఇలాంటి అయితే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒక్కొక్కరు కిటికీల నుంచే ఎక్కుతారు ఆడవాళ్ళు. ఏదో సూపర్ మ్యాన్ అన్నట్టు అయిపోయినారు అందరూ. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆడ పాప ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీట్లు ఇవ్వరు. వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వరు. హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, ఎవరు చూడరు. మా సీటు మాకు ఫ్రీ సీటు అలా అయిపోయింది. అది టికెట్ పెట్టినప్పుడు ఎవరి సీటు వాళ్ళకి దక్కింది, ఎవరి హైట్స్ వాళ్ళకు ఉండేటివి. అది తీసేసారు. అది తీసిన తర్వాత పరమ దరిద్రం చండాలంగా తయారైంది సార్. వీళ్ళైతే వీళ్ళైతే ఆడవాళ్ళకు ఇలాంటివి తీసి ఇంకేదైనా మంచి స్కీమ్స్ తీసుకొస్తారని చెప్పేసి ఆడవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ గ్రూప్లనే కదా ఇప్పుడు చూసినారు కదా ఎంత మంది వచ్చినారు. మొత్తం టికెట్లు రేట్ తగ్గాల, కానీ టికెట్లు సార్ టికెట్ పెట్టినా పర్లేదు, టికెట్ రేట్ తగ్గించి సీట్ ఇచ్చినా చాలు. మనిషికి సీట్ ఇవ్వకుండా ఈ విధంగా సఫర్ అవుతున్నాం కదా, అది కరెక్ట్ కాదు. నిజంగా పేరుకి మాత్రమే ఫ్రీ అనే బస్సు కానీ వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? అసలు సంతోషంగా ఉన్నారా సార్? నాకు అది అంత డీప్ గురించి నాకు అడగకండి. ప్రస్తుతానికి నేను జర్నీ చేస్తున్నా కాబట్టి కొంత మాత్రము నేను దాని గురించి. తుర్కపల్లి గ్రామానికి అసలు బొందలగడ్డ కూడా లేదు. బొందలగడ్డ కోసం మనిషిని అంటే మేము సాగు తీసుకొని వెళ్తే కూడా ఇక్కడ పోతే అక్కడ వెళ్ళిపోమంటారు, అక్కడ పోతే ఇక్కడ వెళ్ళిపోమంటారు. అసలు శ్మశాన వాటికల లేడీస్ కి స్నానం చేసుకోవడానికి గదులు కూడా లేవు. ఎమ్మెల్యే ఉన్నాడు, మరి రాజశేఖర్ రెడ్డికి చెప్పినాము. అసలు మాకు కమిటీ వాళ్ళ లైట్ కూడా లేదు. ఆ సార్కి చెప్పినాం, ఆ సార్ హెల్ప్ చేస్తున్నాడు, కానీ మాకు ఇంతవరకు మళ్ళీ ఆయన దగ్గర నుంచి కూడా ఏం రాలేదు. ఆ కమిటీ హాల్ లేదు,
శ్మశాన వాటిక లేదు, బస్సులు లేవు, ఏ ఫెసిలిటీస్ లేవు. మారుమూల గ్రామం లెక్క ఉంది. వెనక ఎట్లుండనో పాతకాలంలో అట్లా ఉంటది మా ఊరు. మహిళలకి చాలా పథకాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పథకాలను చూసే మీరు అందరూ ఓట్లేసి గెలిపించు. 2500 తులం బంగారం, ఒక నిమిషం తులం బంగారం. ముందుకు రా. సంవత్సరాల పిల్లల నుంచి ఇస్తా అన్నారు, డబ్బులు వేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఏది ఇంకా ఏమైనా అమలైందా? మేము ఏదో ఎక్కడ ఎవరో తెలియలేక వేసిండ్రు, ఓటు వేసిండ్రు, కానీ చేసినోడిని మోసం చేసిండ్రు, చేయనోడిని ఎట్టి పెట్టిండ్రు. నేనైతే చెప్తున్నా, నేను ఇండైరెక్ట్ చెప్తున్నా, మంచి చేసినోడిని ఆ చెరువులో ముంచిండ్రు, చెడు చేసినోడిని చెప్పు వేసుకొని వెళ్ళేసి దండేసుకున్నారు. అదేం కరెక్ట్ కాదు, న్యాయం కాదు. అది అన్ని కరెక్ట్ చేస్తేనే కరెక్ట్ చేయకి సరే అంటాము, ఓకే అంటాము. అది ఓకే కాకుండా కరెక్ట్ కాదు అది. నేనైతే అంటున్నా, ఆయన పోయినందుకు ఏడ్చిన, ఈయన చేస్తామేమో అనుకుంటున్నాం, కానీ ఈయన చేసిందా? సరే, చేయలేదా ఉంటే మళ్ళీ రాడు, మా ఓటు రాదు. పాలన అంటే మహిళలకి చాలా మంచి ప్రోగ్రామ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రము ఈ మనుషులకి ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు రావడానికి ఇంత టైమింగ్ అంటే ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తున్నారు. ఆయన పెట్టే ప్రోగ్రాంలకి ప్రతి ఒక్కరికి అందాలి. మీరు మాకు ఇబ్బంది, మేము ఊర్ల నుంచి వస్తున్నాము, ఏ ఊరు నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ అక్కడే సేవ్ చేస్తే మాకు బస్ సౌకర్యం బాగుంటుంది, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అది నేను కోరుకుంటున్నాను సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ప్రతి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఒప్పుకుంటున్నా, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి. సో ఏంటి మేడం మీరు చెప్పండి. మరి ఒక నిమిషం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 పాలన పూర్తయింది. ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసినాం, ఆయన దింపే ఈయన ఎక్కించినాం. మరి ఈయన పాలన ఎట్లా ఉంది? మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయా? మహిళలకు న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అందుతున్నాయా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, కానీ కింద ఉన్న దళారులు మహిళల దాకా రానియకుండా అడ్డుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ బస్సుల్లో ఫ్రీ అని పెట్టినప్పుడు మహిళలకు బస్సులు వేస్తే బాగుంటుంది, కానీ మహిళలకి పురుషులకి కలిపేస్తే పురుషులు అసలు ఇదివరకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వటం లేరు. మేము టికెట్ కొనుక్కుంటున్నాం కాబట్టి మీరు నిలబడే ఉండాలంటున్నారు. అటువంటివన్నీ తొలగించి సరైన న్యాయంగా మహిళలకి స్పెషల్ బస్సులన్నా వేయండి, లేదంటే ఈ ఫ్రీ తీసేసి టికెట్లు తక్కువ రేట్లతో మాకు టికెట్లు పెట్టినా పర్లేదు, కానీ మాకు మీరు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు 6 గ్యారెంటీలు సక్రమంగా మాకు అందించండి. మాకు మీకు మధ్యలో ఉన్న దళారులను తొలగించండి. బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ మాకు లోన్ ఇవ్వాలి, మేము డైరెక్ట్ లోన్ కట్టాలి. సిఓలు పీఓలు మమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చే లోన్లు మా దగ్గరికి రావట్లేదు. మీరు సబ్సిడీ ఇస్తారంటే సబ్సిడీకి 3 అంతలు ఎక్కువ మా కాడ వసూలు చేస్తున్నారు. అట్లా ఇయ్యమని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని అనగదొక్కుతున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయట్లేదు. సరైన పేదలకి ఇళ్ళు దక్కట్లేదు, సరైన పేదలకి లోన్లు దక్కట్లేదు. ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళకే ఇళ్ళు వస్తున్నాయి, ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళకే లోన్లు వస్తున్నాయి. పెరిగినోడే పెరుగుతున్నాడు, కానీ కింద స్థాయి వాళ్ళు పెరగట్లేదు. కాబట్టి మీరు సరైన న్యాయం చేయాలనుకుంటే కింద స్థాయి నుంచి మీరు చర్య తీసుకొని మాకు సరైన న్యాయం చేయండి. ఇదిగో అట్టని పురుషుల్లోనే కాదు, స్త్రీల్లో కూడా లంచాలు తీసుకుంటారు. అందరినీ జాగ్రత్తగా పరిశీలించి అందరు ఆ లంచం ఇవ్వద్దు, పుచ్చుకోవద్దు అనే నినాదం తీసుకురండి. సరైన న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు మాకు సహాయం చేయండి. మహిళా శక్తి నిద్రపోయింది అనుకుంటా, తప్పది. మహిళా శక్తి నిద్ర లేచిందంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా గెలవడు. అందుకని మహిళలకి గౌరవం ఇవ్వాల్సిన పద్ధతిలో ఇవ్వండి. ఎవరైనా సరే మహిళలను ఉపయోగించుకొని ఒక ఇస్త్రాకులాగా పారేస్తున్నారు. అలా పారేస్తే మాత్రం మీరు దాని ఫలితం అనుభవిస్తారు. మా పథకాలన్నీ కూడా 6 గ్యారెంటీలు కూడా మా దాకా రాలేదు, రావాలి ఖచ్చితంగా. మీరేదో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సభలలో చెప్తున్నాడు, గ్యాస్ వస్తుంది అంటున్నాడు, కరెంట్ వస్తుంది అంటున్నాడు, 2500 అట, స్కూటీ అట, తులం బంగారం ఇస్తున్నాడట. మరి ఏంది? మరి ఒక్కటి కూడా మా సన్నిధికి జారలేదు. అందుకే చెప్తున్నాగా, ఆయన అక్కడ ప్రకటిస్తున్నాడేమో, కిందకు పంపిస్తున్నాడేమో, దళారులు తింటున్నారేమో మాకు తెలియదు. గట్టి చర్య తీసుకొని ఆయన ప్రకటించి కరెక్ట్గా మాకు చేరాలని కోరుకుంటున్నాం. అలా చేరినప్పుడే మీరు సరైన ముఖ్యమంత్రి అని మేము ఒప్పుకుంటాం. కేసీఆర్ తప్పు చేశాడు, మీరు కూడా తప్పు చేయొద్దని కోరుకుంటున్నాం. మీరు ఏ ఆశలతో రాలేదు, పేదల పెన్నిదిగా వచ్చానన్నారు. అది నిజమైతే నిజమైన పేదల పెన్నిదిగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం. నా పేరు మక్కెల లక్ష్మి, ఇందిరానగర్ బి, గాజుల రావణం డివిజన్ 125 డివిజన్. అక్క ఎక్కడి నుండి వచ్చిల్లు, ఏంటి మరి ఈ సభకు వచ్చిల్లు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 పాలన పూర్తయింది, మరి మహిళలకు ఎట్లా ఉంది? న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? మేమైతే 4 months అవుతుంది. రామాంతపూర్ నుంచి వచ్చామండి, రామాంతపూర్ నుంచి వచ్చాము. సర్వే చేసాము.
ఇంట్లో పిల్లల్ని వదిలి భర్తల్ని అన్నీ వెళ్ళి సర్వే చేసాము. 5 నెలలు అవుతుంది, సర్వే మనీ రాలేదు. మీటింగ్లకైతే వస్తున్నాము, మా బాధ్యత మేము చేస్తున్నాము. సమగ్ర సర్వే చేసింది మీరేనా? మీకు డబ్బులు రాలేదు. ఆయన నమ్ముకొని మీటింగ్లకైతే వస్తున్నాం మేము. బట్ సర్వే ప్రాపర్ గా జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే ప్రాపర్ గానే జరిగిందండి, ప్రాపర్ గానే చేసాము. మేం చేసాము అందరము, ఎక్కడా మేము మిస్టేక్ చేయలేదు. ఆయన ఇచ్చాడు, మేము కరెక్ట్ గానే చేసాము. బట్ అమౌంట్ అయితే కరెక్ట్ గా మా చేతికి ఇంతవరకు రాలేదు. అందరికీ అయిపోయినాయి. ప్రజలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి అన్ని సాలరీలు టైంకి ఉన్నాము అంటే లేమనే చెప్తున్నాం కదా. సర్వే మనీ రాలేదు ఇప్పటికీ. మా కష్టపడ్డ ఫలితం మాకు ఇస్తే మేము సంతోషం. ఇప్పుడు మీటింగ్లకు వస్తున్నాము. ఎందుకు వస్తున్నాము? మీ ప్రభుత్వం మీద నమ్మకంతోనే వచ్చినాం కదా. మరి మా డబ్బులు మాకు ఇస్తే మేము కూడా అదే సంతోషంతో ఉంటాం కదా. అదే సంతోషంగా మేము ఉంటాం. కోటీశ్వర్లను చేస్తా, ఏ రాష్ట్రంలో చేయనట్టు ఈ రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.